ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్? మాకైతే బాగుంది. మా ఏరియా ముఖ్యమంత్రి అతను. మా ఇంటికి కావాల్సిన అయితే వస్తూనే ఉన్నాయి. అమ్మ వాళ్ళకి పింఛను అవన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే పెన్షన్ కూడా 4,000 అన్నారు, 2,000 పింఛన్ కాదు, వాళ్ళకు ఇది ఇస్తారు కదా, ఏజ్ అయిపోయిన వాళ్ళకు ఆ డబ్బులు ఈయన నెల నెల వస్తూనే ఉన్నాయి. గ్యాస్వి కూడా పడుతూనే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఉచిత గ్యాస్ కానీ అదే 500 రూపాయల గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ ఇవన్నీ అందుతున్నాయా మీకు? అవును, అది అమౌంట్ పడుతుంది మా వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకి అమౌంట్ పడుతుంది. రేషన్ కార్డు ఉందా మీకు ఇంతకుముందు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సన్న బియ్యం అనేవి వస్తున్నాయి కదా మీకు? బియ్యం కూడా ఇస్తారు. లాస్ట్ టైం 3 నెలలకు కలిపి ఇచ్చారు, ఇప్పుడు చూసుకుంటే నెల నెల ఇస్తున్నారు. ఇది బాగుందా? 3 నెలలకు కలిపించింది బాగుందా? అది వాడుకునే వాళ్ళని బట్టి ఉంటుందమ్మా, మనకేం లేదు. ఒకటేసారి ఇచ్చానంటే మళ్ళీ మళ్ళీ పోయేది ఉండదు. ఇక ఇది ఏంటంటే నెల నెల పోవాలి, ఇక మళ్ళీ అక్కడ నుండి తీసుకురావడానికి ఆటో కిరాయి అవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకటేసారి ఇచ్చానంటే కూడా బాగానే ఉంటుంది. అట్లా అంటే సన్న బియ్యం రబ్బర్ బియ్యం వస్తున్నాయి, రాళ్ళ బియ్యం వస్తున్నాయి అంటూ నిజమే. అయితే అట్లా ఏం లేదమ్మా, మంచిగానే ఉంది, అటువంటిది ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు అన్నీ లేవు కదండి, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇక అది ఇంట్లో వాళ్ళు ఉంటారు, మేము పని పైన వస్తుంటాం, అవన్నీ ఎక్కువ అంటే మీరు చూస్తూ ఉంటారు కదా సమాజం. చూస్తున్నాం. అప్పుడు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా రెగ్యులర్గా వస్తుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. బస్ ఛార్జీలు కూడా 10 రూపాయలు పెంచిండ్రు కదా మరి. దాని గురించి అంత అంటే ఇలా అన్నిటి మీద రేట్లు పెంచుకుంటూ పోతే మరి సామాన్యులకు ఏ విధంగా? రేట్లు పెంచుతుందంటే మాకు అందరికి ఉచిత పథకాలు ఇచ్చినప్పుడు అవన్నీ పెరిగినట్టే కదమ్మా. ఆ ఉచిత పథకాలు వద్దని మేము చెప్తే అప్పుడు ఇవన్నీ రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ కావాలంటే మన తర్వాత అవన్నీ పెరుగుతాయి. అవి భరించవలసి వస్తే వాళ్ళు జేబు నుండి అయితే ఎవరేమి ఇయ్యరు. ఇప్పుడు మన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇదాన్ని ఉచితాలు ఇస్తారు, వీటి దగ్గర పెంచుతారు. ఇవన్నీ మళ్ళీ మనమే ఖర్చు పెట్టాలి. అది మనం తగ్గించుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. అంతే. అంటే ఉచిత పథకాలు అనేవి ఎంతవరకు పనికొస్తాయంటారు? ఉచిత పథకాలు ఏం లేదమ్మా, దాని లోపల ఉన్నది